హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా చట్నీ చేస్తున్నాము. దీనికి సంబంధించినది పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, చింతపండు. దీనికి ఉల్లిగడ్డలు చిన్న తరుముకోవాలి. పుదీనా చట్నీకి పచ్చిమిర్చి ఇలా కోసుకోవాలి, చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసుకొని వేసేసుకోవాలి. టమాటాలు చిన్న కట్ చేయాలండి, ఇట్లా చిన్న కట్ చేసుకొని దాన్ని వేసేసుకుంటే అయిపోతుంది. టమాటాలు చిన్న ఉన్నందుకు ఒక 5-6 తీసుకున్నాము, లావు ఉంటే ఒక 4 సరిపోతుంది. ఏం చేస్తున్నావమ్మా? పుదీనా చట్నీ చేస్తున్నా. మా వాళ్ళకు మంచిగా చేయమ్మా. ఓకే ఓకే, ఇప్పుడైతే అన్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాము. పల్లీలు వేపుకోవాలి. పల్లీలు చిన్న పెట్టుకొని గోల్డ్ కలర్లో వేపుకుంటే అయిపోయి, అవి అంత లోపల అవుతుంటాయి. ఇవి స్టార్ట్ చేస్తే అయిపోయి. ఇది నూనె 2 స్పూన్లు వేసుకోవాలి. నూనె కాగిన వెంట ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కలర్ రావాలంటే, తొందరగా వేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దోశ, ఇడ్లీకి, పులిహోర, చిత్రాన్నం అన్నిట్లకు బాగుంటుంది. దీనిలో పచ్చిమిర్చి వేయాలి. వేరే పచ్చిమిర్చి వేస్తాం. ఎన్ని రోజులు ఉంటుంది? రేపటి దాకా ఉంటుందా? వాటర్ వేయకుంటే నిల్వ ఉంటుంది, వాటర్ వేస్తే నిల్వ ఉండదు. ఒక రోజు అంతా ఉంటుంది. ఒక రోజు వేస్తున్నాను, ఉల్లిగడ్డలు వేస్తున్నాను, పచ్చిమిర్చి వేస్తున్నాను, అవి వేగినవి. ఇప్పుడు టమాటా వేస్తున్నాను. ఎల్లిపాయలు కూడా వేసేసాను. నిజంగానే ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా వేసేసాను. లాస్ట్లో వేసి దింపేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పల్లీలు వేపుకొని, చింతపండు లాస్ట్లో వేసుకొని దింపేసేయాలి. అదే చింతపండు వేస్తేనే ఉడకదు అది, అందుకే లాస్ట్లో వేసి దింపేసేసుకోవాలి. పల్లి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత ఇది వేసేసి మిక్సీ పట్టుకుంటే అయిపోయింది. ఇంకా అయిపోయింది, దింపేస్తున్నాను. కొంచెం చల్లగైన తర్వాత మిక్సీకి పల్లి పట్టుకొని ఇది మొత్తం వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లిపాయల పల్లీలో కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనికి సరిపడినంత సాల్ట్, వేడి నీళ్ళు, కాచిన నీళ్ళు దీనిలో వేసేసుకోవాలి. చట్నీ తయారైంది. తాలింపు వేస్తున్నాను. దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి జీలకర్ర వేసేసుకోవాలి. కొత్తిమిర్చి కూడా వేసుకోవాలి. దీనిలో కరివేపాకు వేసి ఇట్లా మూత పెట్టేసేసుకోవాలి. ఇట్లా వేసేసి చల్లి పెట్టేసుకోవాలి. పుదీనా చట్నీ రెడీ అయింది. నేనైతే దోశ వేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇది ఆనియన్, సో దీంతో ఇక్కడ ఆయిల్ పూసి ఇలా పెన్నం మీద రాస్తే ఈవెన్చువల్గా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. సో నేను ప్రతిసారి దోశ వేసేటప్పుడు అయితే ఇలానే వేస్తూ ఉంటాను. సో ఎందుకంటే మనం స్పూన్తో, ఇప్పుడు ఏవో కొత్తగా ప్లాస్టిక్ వచ్చాయి కదా, వాటితో చేస్తే అంత హెల్త్కి మంచిది కాదు. అందుకే నేను ఎప్పుడు ప్రతిసారి అయినా సో ఇలా ఆనియన్ పైన కొంచెం ఆయిల్ వేసి దీనికి మొత్తం స్ప్రెడ్ చేస్తే దోశ కూడా మంచిగా వస్తుంది. అండ్ ఇంకోటి, ఇందాక అత్తమ్మ పుదీనా చట్నీ వేసింది కదా, ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట, అందుకే చేయించాను నేను ఇప్పుడు. అండ్ ఇదైతే దోశలో చాలా బాగుంటుంది, చాలా ఇష్టంతో తింటాను నేను. చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో దోశ. సో నాకు మందం కూడా ఏమి రాదు. సో
కొంతమందికి ఆయిల్ ఉంటే సో దోశ కొంచెం పెద్దగా వస్తుంటుంది మందంగా. కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఎలా నాన్ స్టిక్ కాబట్టి జస్ట్ ఆయిల్ వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి, అంతకుమించి ఇంకేం లేదు. దీనికి ఆయిల్ వేయాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే నాన్ స్టిక్ కదా. ఇక్కడ చూడండి ఎంత స్మూత్గా వస్తుందో. చాలా అంటే చాలా స్మూత్గా వచ్చేస్తుంది. కొంతమందికి అతుక్కుంటుంటుంది కదా, సో అలా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ టిప్ ఎవరికి తెలీదు, మ్యాక్సిమం ఈ టిప్ ఎవరికి తెలీదు, అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంత మెత్తగా వచ్చింది, ఇంత స్మూత్గా వచ్చి చూడండి. మొత్తం ఉదయం చట్నీ తయారు చేసిండ్రు, తిని చెప్తాం. ఉదయం చట్నీ మంచిగా కూడా చేసుకొని తినండి.